హలో అండి. మచిలీపట్నం నారాయణపురంలో వేంచేసి ఉన్న ఈ పీతల వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా మహిమాన్వితమైన ఆలయం అండి. ఈ స్వామివారు పీతలో వెలిసి ఉన్నారనమాట. ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈయన గుడిలో అర్చకత్వం చేస్తున్న ఆయన ఉన్నారు కదా, వాళ్ళదేనండి ఈ టెంపుల్. వాళ్ళు రాజావారి సెంటర్లో, మచిలీపట్నం రాజావారి సెంటర్లో రెంట్ హౌస్లో ఉండేవాళ్ళంట. అప్పుడు వీళ్ళు ఈ పీతల్ని కొన్నప్పుడు పీతలో నామాలు, స్వామివారి కళ్ళు ఉన్నాయండి. అందులో ఒక వెలుతురులా వచ్చి స్వామివారు వచ్చి చెప్పారంట. స్వామివారు అక్కడ వెలిసినట్టు. అక్కడ ఒక పందిరి లాంటిది వేసి అందరూ దర్శనం కోసం ఉంచారంటండి అప్పట్లో, ఈ స్వామివారు వెలిసినప్పుడు. తర్వాత ఈ నారాయణపురంలో స్థలం తీసుకొని ఈయనే స్వంతంగా కొనుక్కొని ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ ఈ స్వామివారిని ఉంచి ఆలయం నిర్మించారండి. ఈ పీతలో వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ పరిసర ప్రాంత వాసులందరికీ చాలా తెలిసిన ఆలయమేనండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఇప్పుడు చూపించాను కదండి, ఆ పీతలో ఉన్న స్వామివారి అన్నమాట. నామాలు ఉంటాయి, స్వామివారి కళ్ళు ఉంటాయి. 42 సంవత్సరాలు అయిందంటండి ఈ స్వామివారు వెలిసి. అదే స్వామివారి మహత్యం లేకపోతే కనుక ఒక పీత డొప్ప 42 సంవత్సరాలు ఉండదండి, పొడిలా అయిపోతుంది. ఇదంతా స్వామివారి మహత్యం అన్నమాట. ఇదిగోండి ఇలా వెలిసారంటండి స్వామివారు. ఈ పీతలో నామాలు ఉన్నాయి చూసారా, అలా స్వామివారి కళ్ళు మనకి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. లోపలికి వెళ్ళి చూస్తే తీయవచ్చా లేదా అని కూడా ఆ గుడిగల్లా ఆయన అడిగాము. తీయండమ్మా అని ఆయన వివరంగా చెప్పారనమాట. దాన్ని బట్టి మేము ఈ గుడిని మీకు చూపిస్తున్నాము. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి లైక్ అయితే కొట్టనండి. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ స్వామివారి మహత్యము. ఇక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా జరిపిస్తారు ప్రతి సంవత్సరము. విశేషమైన అన్నదానం కూడా చేస్తారండి. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవోపేతంగా జరిపిస్తారు. చాలా బాగుంటుంది ఈ గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్నా కూడా మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి అన్నమాట. మేము ప్రతిసారి వస్తూనే ఉంటాము ఈ టెంపుల్కి. సర్లే, ఈ పీతలో వెలిసిన స్వామివారంటే చాలామందికి తెలియదు కదా, అందుకనే ఆయన అడిగి పర్మిషన్ తీసుకొని ఈ టెంపుల్ని వీడియో తీసి మేము మీ అందరికీ చూపిస్తున్నామండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇదిగోండి బయట ఇలాగా ఆంజనేయ స్వామివారు ఉంటారు. స్వామివారి పాదాల దగ్గర నుంచి అన్నీ ఇక్కడ చాలా బాగుంటాయండి. తప్పకుండా ఈ గుడిని అయితే మీరు సందర్శించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.